కంచుకోట అన్నగారి ఇలాకా హిందూపురంలో ఈసారి గెలుపెవరిది? పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఓటమి ఎరిగిన టీడీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతోందా? నందమూరి రాజకీయ వారసుడు ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారా, లేక నందమూరి పురంలో వైసీపీ పాగా వేయనుందా? స్వామి పరిపూర్ణానంద ఎఫెక్ట్ ఎవరిపై పడింది? హిందూపురంలో ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో కానీ అప్పటి నుంచి టీడీపీకి హిందూపురం కంచుకోటగా మారింది. 1983 నుంచి ఇప్పటి వరకు అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నారు. తొలిసారి ఎన్నికలు జరిగిన 1952 నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న హిందూపురంలో తెలుగుదేశం రాకతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా ఎదుటి పార్టీ అభ్యర్థి ఎంతటి బలశాలి అయినా గెలుపు మాత్రం టీడీపీ ఖాతాలకు వెళ్తోంది. 1952లో ఏర్పడ్డ హిందూపురం నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున శివశంకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో తొలిసారి టీడీపీ తరఫున బరిలో నిలిచిన పామిశెట్టి రంగనాయకులు గెలుపొందారు. అనంతరం హిందూపురంను దత్తత తీసుకుని రాయలసీమ దత్తపుత్రుడిగా ప్రకటించుకున్న నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచి గెలుపొందారు. 1985, 1989, 1994లో వరుసగా హిందూపురం నుంచి ఎన్టీ రామారావు గెలుపొందారు. 1996లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన పెద్ద కుమారుడు హరికృష్ణ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇక 2014, 2019లో నందమూరి నటవారసుడు రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ పై 16,196 ఓట్ల ఆధిక్యంతో బాలయ్య విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్ పై 18,028 ఓట్ల ఆధిక్యంతో బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి తిప్పేగౌడ నారాయణ దీపిక పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మొహమ్మద్ హుస్సేన్ ఇనాయతుల్లా, స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పోటీలో ఉన్నారు. హిందూపురంలో మొత్తం 2,49,174 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,24,730 మంది, స్త్రీలు 1,24,425 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో 1,93,906 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 77.82% పోలింగు నమోదైంది. హిందూపురంలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో కొంతకాలంగా అధికార పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. రాయలసీమ నియోజకవర్గాల ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదే హిందూపురంలో పర్యటించారు. ఆయన అనుయాయులు ఇక్కడే మకాం వేసి ఎన్నికల నిర్వహణలో కీలక భూమిక పోషించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ దీపికను బరిలో దించడంతో బీసీ ఓట్లు అత్యధికంగా తమ పార్టీకి పోలయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా 2 సార్లు గెలుపొందిన బాలయ్య స్థానికంగా ఉండడం లేదని 2-3 నెలలకోసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడంతో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇదే ప్రధాన ప్రచారాంశంగా వైసీపీ అభ్యర్థి జనాల్లోకి వెళ్లారు. అయితే ఇటు బాలయ్య కూడా గెలుపుపై ధీమాగానే ఉన్నారట. తాను ఎక్కడున్నా హిందూపురం ప్రజలకు ఏ అవసరం వచ్చినా క్షణాల్లో స్పందిస్తానని బాలయ్య చెప్పుకొస్తున్నారు. హిందూపురంలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం, ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బాలయ్యకు ప్రత్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ ఈసారి టీడీపీ తరఫున బాలకృష్ణ విజయానికి ప్రచారం చేయడం కలిసి వస్తుందని హిందూపురం తమ్ముళ్ల నమ్మకం. అయితే స్వామి పరిపూర్ణానంద ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా లేదని, నామమాత్రమైన ఓట్లు కూడా ఆయనకు పడలేదని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం టీడీపీ ఓట్లకు పరిపూర్ణానంద గండి కొట్టారని బలంగానే విశ్వసిస్తున్నారు. ఎక్కువగా హిందూ ఓట్లపై పరిపూర్ణానంద స్వామి దృష్టి సారించారని, ఆ ప్రభావం టీడీపీపై ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. చూడాలి, ఎప్పటిలాగే హిందూపురంలో టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ విజయం సాధిస్తారా, లేక టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరనుందా అన్నది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి.